బైబిల్ బాగానే మనం చదువుకున్నాము. 150వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చదవగా విన్నాం. ఈ సమయంలో ప్రార్థించుకొని దైవవర్తమానంలోకి మనము వెళ్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యనీయమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించినాం తండ్రి. ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా అయ్యా మీరు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నా తండ్రి ప్రభా, మీ మాటలు మేము ధ్యానించుకొని చుండగా తండ్రి అయ్యా మా హృదయాలకి ఎట్టి వాక్యం అయితే అవసరమో నా తండ్రి ప్రభా, మీరే నా తండ్రి ప్రభా నన్ను మరుగుపరిచి నాతోను మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభానైనా. మీ నోటి బూరగా మాత్రమే నన్ను వాడుకోండి ప్రభానైనా. యేసయ్య మీ మాటలు నేను ప్రకటిస్తుండగా తండ్రి మీరు నాకు సహాయం చేయండి, జ్ఞానం ఇవ్వండి, నీ కృపలో బలపరచమని అయ్యా ఇంక నువ్వు రానైన వారిని త్వరపడి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మనం గమనిస్తే ప్రతి వచనానికి ప్రతి లైన్కి కింద ఏముంది? దేవుని స్తుతించుడి. మొదటి వచనంలో మనం గమనిస్తే యెహోవాను స్తుతించుడి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు కొన్ని జవాబులు మనము చూడొచ్చు. ఎక్కడ స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి, మంచిది. అయితే ఆ యెహోవాను ఎక్కడ మనము స్తుతించాలా? కిందనే ఆన్సర్ ఉంది. ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకంలో చాలా పనులు ఉన్నాయి కదా. నిద్ర లేసింది మొదలుకొని మరలా మనం నిద్రపోయే వరకు విస్తారమైన పనులు మనం కలిగి ఉన్నాం. అయితే ఈ లోకంలో ఆయన్ని కలిగి ఆయనలో ఆనందిస్తూ ఆయనలో ముందుకెళ్తూ ఆయనలో కొనసాగుతూ మనం ఉంటే మనము ఆయన రాజ్యంలోకి వెళ్ళాక మనకి ఎటువంటి పని ఉండదు. అక్కడ అన్నం వండుకునే పని ఉండదు, బట్టలు ఉతికే పని ఉండదు, ఏ పని ఉండదు, ఏ టెన్షన్స్ ఉండవు, ఎటువంటి కోపతాపాలు ఉండవు, ఎటువంటి భయాలు ఉండవు, ఎటువంటి కన్నీరు ఉండదు, ఏ పని ఉండదు. ఒకే పని ఏంటంటే ఆయన్ని స్తుతించడం, స్తుతించడం, స్తుతించడం. మన బైబిల్ గ్రంథంలో ఉంది కదా, పరిశుద్ధ సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని పనులున్నా పరలోకంలో ఒకే పని ఏంటంటే స్తుతించడం. అక్కడ ఆయన్ని స్తుతించడం మనకు తెలియాలంటే భూలోకంలో మనం ఏం చేయాలా? ఆయన్ని ఎలా స్తుతించాలో మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయిలకి పెళ్లి చేసి వాళ్ళ అత్తగారిని పంపించినప్పుడు అక్కడ ఏముంటాయి పనులు? అంతవరకు తల్లి దగ్గర అన్నీ చేపించుకొని తినుంటారు. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలా? వాళ్ళు చేయాలి, వాళ్ళు చేసి పెట్టాలి. వాళ్ళు చేసి పెట్టాలంటే వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి? వంట తెలిసి ఉండాలి కదా. తెలియకుండా చేయలేరు. అయితే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి, వాటి బట్టి చూసి చేస్తున్నారు అనుకోండి. అయినా కానీ ఒక పని మనకు తెలిస్తేనే మనము చేయగలం. కాబట్టి మనం వెళ్ళే ఆ లోకంలో ఏ పని ఉండదు, స్తుతించడమే. కాబట్టి ఆయన ఎలా స్తుతించాలో మనము నేర్చుకుందాము, ధ్యానించుకుందాము. అలాంటి స్తుతిని మన జీవితాల్లో ప్రతిదినం మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన్ని స్తుతించండి. ఎక్కడ పెడితే అక్కడ స్తుతించలేం కదా. మొదటి కీర్తనలో మనం గమనిస్తే స్టార్టింగ్లోనే ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. అంటే దుష్టుల ఆలోచనలో దేవుని స్తుతించలేము, పాపుల మార్గాలలో ఆయన్ని స్తుతించలేము, అపహాసకులు కూర్చుండే స్థలంలో మనం దేవుణ్ణి స్తుతించలేము. మరి ఎక్కడ స్తుతిస్తామంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన మనము స్తుతించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ఉంటున్నామా? మనం ఎక్కడ ఉంటున్నాం? దుష్టుల మార్గాల్లోకి వెళ్ళిపోతున్నామా? పాపుల మార్గాల్లోకి వెళ్ళిపోతున్నామా? వాళ్ళ ఆలోచనలకు మనము చొరబడిపోతున్నామా? వాళ్ళు రారా మాతో పాటు అక్కడ దాకా వెళ్ళొద్దాము, ఆ పని చేసొద్దాము అంటే వాళ్ళతో పాటు బండేసుకొని వెళ్ళిపోతున్నామా? అపహాసకులు కూర్చుండే చోట వాళ్ళని వీళ్ళని అపహాసిస్తూ అలా ఉండే చోట మనం ఉంటున్నామా? మనం ఎక్కడ ఉంటున్నాము అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు.
ఆయన పరిశుద్ధమైన స్థలంలో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి. సరైన రీతిలో ఆయన ఆరాధించే స్థలం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన స్థలము. ఎక్కడ మనము ఉంటున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో అది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందంట. అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చుంటే మనం ఒకరోజు అపహసించబడతాం, నవ్వుల పాలవుతాం. అలా ఉండకుండా ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 8 వరకు మనము చదువుకుందాము. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నెడల ఏదియు నిషేధింపదగినది కాదు. చాలండి. ఒక చోట మనము గమనిస్తే ముసలమ్మ ముచ్చట్లు మనము పక్కన పెట్టాలని, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ ముసలమ్మ ముచ్చట్లు ఎలాంటివంటే అపవిత్రములైనవంట, మంచివి కాదు, పవిత్రమైనవి కాదు. ఆ అమ్మ ఇటు వెళ్ళింది, ఈ అయ్య ఇటు వెళ్ళాడు, ఇవన్నీ మనం ఒక చోట చేరి ముచ్చట్లు వేసుకుంటూ ఉంటే అవి మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. ఆ సమయంలో మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తే అది మనకి ఎప్పటికీ దీవెనకరంగా ఉంటుంది, మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో మనం ఉంటే ఏమవుతుందో మనము ధ్యానించుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే దావీదు మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఆయన ఉండాల్సిన చోటు ఒకటి, కానీ ఉంటున్న చోటు మరొకటి. దానివల్ల ఎన్ని నష్టాలు ఆయన పొందుకున్నాడో మనము చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. 2 కూడా చదువు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడేను. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే వసంతకాలమున అసలు ఎటువంటి సమయము పరిశుద్ధాత్మ దేవుడికి రాయించినాడు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది. ఆ సమయంలో దావీదు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలా? రాజు కదా, యుద్ధంలో ఉండాలి. కానీ అతని సైన్యాన్ని, అతని మంత్రుల్ని, సమస్తాన్ని పంపించాడు యుద్ధానికి. తానొక్కడే యెరూషలేములో నిలిచాడు. ఉండాల్సిన స్థలము యుద్ధ భూమిలో, ఉన్న స్థలము యెరూషలేములో ఉన్నాడు. ఆ తర్వాత ఒక పాపంలో ఆయన పడిపోయాడు. ప్రియమైన దేని బిడ్డ, మనం అనుకుంటాం దుష్టుల ఆలోచన ఉంటే ఏమవుద్ది, పాపల మార్గంలో ఉంటే ఏమవుద్ది, అపహాసకులు కూర్చుంటూ ఉంటే మనకి ఏమవుతుంది? కొంచెం టైం పాస్ అవుద్ది, కాసేపు నవ్వుకోవచ్చు, కాసేపు సరదాగా ఉండొచ్చు, ఇంటికి వెళ్తే బోరు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నిటిలో మనం నిలిచి ఉంటే ఏమవుతుంది? ఉండకూడని స్థలాల్లో మనం ఉంటే పాపంలో పడిపోతాము, శాపాలు కొని తెచ్చుకుంటాం. ఇక్కడ దావీదుని మనం గమనిస్తే 7 మార్లు దేవుని స్తుతించేవాడు. ఉదయం, మధ్యాహ్నకాలము, సాయంకాల సమయంలో ప్రార్థించేవాడు. అంత గొప్ప భక్తుడు ఉండకూడని స్థలంలో ఉన్నాడు. ఒక చిన్న పాపంలో పడిపోయాడు. ఆ పాపం ద్వారా కన్నబిడ్డలే తనకి వ్యతిరేకంగా ఎన్నో శాపాలు తెచ్చుకున్నాడు దావీదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉంటున్నాం? ఆరాధన జరిగే సమయంలో మనం ఎక్కడ ఉంటున్నాం? మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మనము గమనించుకోవాలి. రెండోదిగా మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే మన సందర్భం ఏంటంటే, సిరియా న్యాయాధిపతి అయిన నయమాను కుష్ఠరోగం కలిగి దాన్ని పోగొట్టుకోవడానికి
ఎలీషా దగ్గరికి వస్తాడు. ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతాడు. ఆ తర్వాత ఎలీషా దగ్గరున్న ఒక సేవకుడు గేహజీ అనే వ్యక్తి ఆ నయమాను తెచ్చిన ఆ సంపద, ఆ ఆస్తి, ఆ బట్టలన్నీ ఎలీషా వద్దండం చూసి అవన్నీ నాకు కావాలనుకొని ఆయన ఉండాల్సిన స్థలము ఎలీషా దగ్గర. ఆయన ఎక్కడ ఉంటున్నాడో మనము చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనము చూద్దాం. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమాని మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకొని నయమానును కలుసుకుంటకి పోవుచుండగా. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే ఎలీషా దగ్గర ఉండాల్సిన గెహజీ పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? నయమాను వెళ్ళిపోతుంటే అతన్ని కలుసుకోవడానికి పరిగెత్తుని వెళ్తున్నాడు. ఉండాల్సిన చోటు ఎలీషా దగ్గర, దైవ సేవకుని దగ్గర. ఉంటున్న చోట ఏంటి? ఆ సంపద కోసం ఆశపడి అతని వెనక పరిగెడుతున్నాడు. పరిగెట్టి తెచ్చుకున్నాడు. అతనికి కావాల్సింది సంపాదించుకున్నాడు. నయమాను ఆయన అడిగిన దానికంటే రెట్టింపు ఇచ్చాడు. దాంతోపాటు కుష్ఠరోగాన్ని కూడా అతను సంపాదించుకున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉండకూడని స్థలాల్లో మనం ఉంటే మనకు ఉండకూడనివి కూడా మనకి వస్తాయి. మనకు రావాల్సినవి కాదు, కానీ అవి మనమే తెచ్చుకుంటాం. ఇక్కడ గేహజీ అంటున్నాడు, నా యజమానికి అయితే మనస్సు లేదు ఇవన్నీ సంపాదించుకోవాలని, కానీ నాకేముంది? కావాలన్న మనస్సు ఉంది. దైవజనుడు వద్దన్నవి సంపాదించుకోవాలని పరిగెత్తాడు గనక ఏ కుష్ఠరోగాన్ని అయితే నయమాను వదిలించుకున్నాడు దాన్ని సంపాదించుకున్నాడు. తరతరాలకి, అతను ఒక్కడికే కాదు, తరతరాలకి. ఇక్కడ మనం గమనిస్తే 27వ వచనం మనం గమనిస్తే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. చూసారా? ఇంకా అక్కడ గేహజీకి స్థానము లేదు. ఎందుకంటే కుష్టు వ్యాధి కలిగే వాళ్ళు పాలెము వెలుపల ఉండాలి. అక్కడ ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. తెలిసిందా గేహజీకి ఇలా జరుగుతుందని? ఇలా జరుగుతుందని తెలియదు కాబట్టి ఏదో సంపాదించుకోవాలన్నాడు, కానీ ఇంకేదో అతనికి అతను ఒక్కడికే కాదు, పిల్లలకి సర్వకాలము అంటి ఉండును అని ఒక శాపాన్ని నయమాను తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉండకూడని స్థలాల్లో మనం ఉంటే మనకి ఇలాంటివి సంభవిస్తాయని దేవుడు ఈ గ్రంథంలో మన కొరకు రాసి పెట్టున్నాడు. కాబట్టి మనం ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. ఏదో పెట్టారు, ఏదో వచ్చామని కాదు, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధిస్తే, ఘనపరిస్తే ఖచ్చితంగా మీకు రావాల్సిన దీవెనలు ఖచ్చితంగా మీ వెంబడి వస్తాయి. రూతు గ్రంథంలో మనం గమనిస్తే, రూతు ఒక మోయాబీయురాలు, దేవుని బిడ్డ కాదు. అయితే తన అత్తతో కలిసి బెత్లెహేముకి వచ్చింది. వచ్చిన వాళ్ళు ఎలా పోషింపబడాలా? ఆమెమో వృద్ధురాలు కాబట్టి ఈ రూతు ఒక పొలంలోకి వెళ్ళింది. నయోమి పంపించింది. ఆ పొలం ఏమవుతుందంటే బోయేజు అనే వ్యక్తిది. అక్కడ మనం గమనిస్తే రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చాలండి. బోయేజు ఏం చెప్తున్నారు రూత్కి? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నువ్వు ఉండు, ఈ పొలంలోనే ఏరుకో, ఈ పొలంలోనే సంపాదించుకో, నీకు కావాల్సిన ఆహారం. అయితే రూతు ఆయన మాట వినకుండా పారిపోలా, నిలకడగా ఆయన దగ్గరే ఉండింది. బోయేజు పొలంలోనే ఆమె ఉంది. అక్కడ వాళ్ళు వదిలిపెట్టేసిన ఆ ధాన్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి తాను తన అత్త తినేవాళ్ళు. నిలకడగా ఉంది, అక్కడి నుంచి పారిపోలే. ఇంకో పొలం చాలా బాగుంది,
ఈయన పొలం కల్లా ఆయన పొలం ఇంకా బాగుంది, అక్కడికి వెళ్దామని రూతు అనుకోలే. ఆయన చెప్పిన మాట వినింది. ఆ పొలానికే ఆమె యజమానురాలుగా దేవుడు చేశాడు. మనం ఒక మాటకి దేవుని మాట లోబడితే అది కష్టమైన ఒక దినాన మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అనడానికి రూతు జీవితమే ఒక సాదృశ్యం. ఏమీ లేకుండా రిక్తురాలుగా వచ్చిన రూతుని ఒక యజమానురాలుగా దేవుడు చేశాడంటే అదేదో ఒక దినంలో వచ్చేసిన అభివృద్ధి కాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు రూతు ఎదుర్కొని ఉంటుంది. యవ్వనస్తురాలు, భర్త లేడు, ఎన్నో అవమానాలు పొందుకుంటుంది. కానీ అన్నిటిని ఓర్చుకొని నిలకడగా ఆయన పొలంలో ఉండి దేవుడిచ్చిన అత్యున్నతమైన దీవెన రూతు పొందుకుంది. కాబట్టి ప్రియ సంఘమా, మనం ఎక్కడ దేవుడిని ఆరాధిస్తున్నాం? ఒక సినిమా హాల్లో కూర్చొని ఆయన ఆరాధించగలమా? ఒక టీవీ ముందు కూర్చుని దేవుని ఆరాధించగలమా? లేదు. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన్ని స్తుతించుడి అని 150వ కీర్తనలో మనము చూసాం. రెండోదిగా మనం గమనిస్తే ఎందుకు ఆయన్ని స్తుతించాలా? మొదట మనం గమనించింది ఎక్కడ స్తుతించాలి? ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలని మనం చూసాం. రెండోదిగా మనం గమనిస్తే ఎక్కడ అనే మాటకి 1వ వచనంలోనే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించుడి. మూడవదిగా మనం చూద్దాం. ఓకే, రెండోదిగా మనం గమనిస్తే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఎందుకు ఆయన్ని స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఆయన దేవుడు అయితే మనం స్తుతించాలా? పాటలు పాడే వాళ్ళు పాడతారులే, పాటలన్నీ అయిపోయాక వెళ్దాం అనుకోవడం కాదు. సమయానికి ఆయన మందిరంకి వచ్చి ఆయన మనకన్నా ముందు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనము స్తుతించాలి. ఎందుకంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన చేసే పనులు ఎలాంటివి? పరాక్రమ కార్యాలు, బలమైన కార్యాలు, ఎవరు చేయలేని కార్యాలు దేవుడు మన పట్ల జరిగించాడు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు జరిగించాడు మనకు గుర్తున్నాయా? చాలా గుర్తుండవు కదా. ఈ దినం ఇక్కడ బ్రతుకున్నామంటే ఆయన ఇచ్చిన జీవం. ఎందుకు స్తుతించాలంటే మనం బ్రతికున్నాం కాబట్టి ఆయన్ని స్తుతించాలా. మనము మరణమైపోయి సమాధిలోకి వెళ్తే మనం ఎటు స్తుతించలేం. కాబట్టి బ్రతికుండగానే ఆయన్ని మనము స్తుతించాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకోటి మనం గమనిస్తే ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించడి. నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాము. మోషే ప్రజలతో నిట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. చాలు. ఎలా రప్పించాడంట దేవుడు బయటకి? ఎర్ర సముద్రం దగ్గర నుంచి తన బాహుబలము చేత ఆయన మిమ్మల్ని బయటికి రప్పించాడు. అదేవిధంగా ఐగుప్తుని ఏం చేశాడు? ఆయన బలము చేత వాళ్ళని అందులో ముంచి వేశాడు. 14వ అధ్యాయం, అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయారు. చాలు. ఇక్కడ ఎలా ఉంది? మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో. ఈ అధిక బలము ఎవరిచ్చారు? దేవుడే. అప్పటి వరకు బిగబట్టుకో ఉంది కదా, మధ్యలో గోడ కట్టాడంటే ఆ నీళ్ళన్నీ ఎక్కడికి పోకుండా అక్కడే ఉన్నాయి. ఒక్కసారిగా అధిక బలం వచ్చాక ఏమైంది? రెట్టింపు బలంతో ఆ వాటర్ అన్నీ వచ్చేసి ఐగుప్తుని ఏం చేసాయి? ముంచి వేసాయి. మీరు ఎప్పుడు ఆలోచించారా? నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ సముద్రం, ఆ ఎర్ర సముద్రము, ఇజ్రాయిల్ దాటిపోవడము, ఆ తర్వాత ఐగుప్తులు రాగానే వాళ్ళు మునిగిపోవడం, ఎంత ఒక వింతగా దేవుడు చేశాడు. అంత బలమైన కార్యాలు జరిగించే దేవుడు మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. మొదటిగా మనం చూసాము ఎక్కడ ఆయన స్తుతించాలంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు. రెండవదిగా ఎందుకు స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యాలు బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి
ఆయన బలమైన కార్యాలు బట్టి ఈరోజు మనకున్న ఇల్లులు, మనకున్న సంపద అవన్నీ మన బలం కాదు. ఎవరి బలం? దేవుడు తన బలం ఇచ్చాడు కాబట్టి మనం అవి సంపాదించుకోవడానికైనా తన కృపనిచ్చాడు. మూడోదిగా మనం గమనిస్తే ఎలా స్తుతించాలి. 150 కీర్తన 3-5 వరకు మనము చూస్తే ఎలా స్తుతించాలో అక్కడ మనకి రాయబడి ఉంది. 150 కీర్తన 3-5 వరకు. బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వర మండలముతోనూ సితారాతోనూ ఆయన స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గురవుతోనూ ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించాలి. చేస్తున్నావా? బూరధ్వని, స్వరమండలం, సితార, తంబుర, నాట్యము, తంతి వాద్యాలు, పిల్లను గ్రోవి, మ్రోగు తాళాలు, గంభీర ధ్వని గల తాళాలతో ఆయన్ని మనము స్తుతించాలి. అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయా? ఉంటేనే వాయిస్తాము, ఉంటేనే స్తుతిస్తామని కాదు. ఉన్న వాటితో మనము దేవుణ్ణి ఆరాధించాలి. వాయిద్యాలు లేవులే, నేను పాటలు పాడను, కొంతమంది మైక్ లేని పాటలు పాడలేరు కదా. ఇవన్నీ ఉంటే నేను స్తుతిస్తాను, నాకు మంచి స్వరం ఉంటే నేను స్తుతిస్తాను అని అనుకోవడం కాదు. దేవుడు మనకు అందరికీ మంచి స్వరాన్ని ఇచ్చాడు. చెడ్డ స్వరం ఎవరికి ఇవ్వాలా? మనకున్న స్వరాన్ని మనం ఏం చేయాలా? ఇంట్లో వాళ్ళు అరవడానికి కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఉపయోగించాలా. ఇవేమి మనకు లేకున్నా, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకపోయినా దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు. 10 తంతుల సితారా అని చాలామంది చెప్తారు. ఈ 5 వేలు, ఈ 5 వేలు, ఈ 2 కలిస్తే 10. ఆ చప్పట్లు కొడితే అదొక ఇన్స్ట్రుమెంటే, అదొక వాయిద్యం. కాబట్టి చప్పట్లు కొట్టడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. క్రికెట్ ఆడుతుంటారండి, లాస్ట్ ఒక బాల్ ఉంది, 6 రన్స్ కొట్టాలా. లాస్ట్ బాల్ కొట్టాడు, వెళ్ళిపోయి ఆడియన్స్లో పడిపోయింది ఆ బాల్. ఎలా ఉంటుంది మనకి? కూర్చున్న వాళ్ళం ఏం చేస్తాం? లేస్తాం మన ఇళ్ళల్లో. వాడు అక్కడెక్కడో కొట్టాడు, ఇక్కడ ఏం చేస్తాం? లేచి చప్పట్లు కొట్టి పక్కన వాళ్ళని పట్టుకొని సంతోషిస్తాం కదా. అయితే మన దేవాది దేవుడిని మనము చప్పట్లు కొట్టడానికి ఆలయంలో మనం ఏం చేస్తాం? సిగ్గుపడతాం. ఏముందని అనుకుంటాం. అంత సంతోషంతో ఆ బాల్ కొట్టింది మనం కాదు, ఆ బాల్ కొట్టింది మన కొడుకు కాదు, మన కూతురు కాదు, ఎవరు కాదు. అయినా ఏంటి? ఒక ఆనందం కదా. మన దేశము గెలిచింది అని ఆనందంలో మనం చప్పట్లు కొడతాం, డ్యాన్సులు వేస్తాం. అలాంటి ఆనందం కలిగి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుకు. నాట్యం కూడా ఉంది కదా. అంటే మిమ్మల్ని అందరూ డ్యాన్సులు ఏమని కాదు, కానీ అంత సంతోషంతో డ్యాన్స్ ఎప్పుడు వేస్తామండి? దుఃఖంలో మనం వేయలేం. సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. మనము గమనిస్తే మొదటిగా ఎక్కడ ఆరాధించాలి? ఆయన పరిశుద్ధ ఆలయమందు. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి. మూడవదిగా ఎలా స్తుతించాలంటే ఇక్కడ మనంతా చూసాము, సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆరాధించాలి, వాయిద్యాలతో ఆరాధించాలి, నాట్యంతో ఆరాధించాలి. చివరిగా ఎవ్వరు స్తుతించాలా? పాటలు పాడేవాళ్ళ? వాయిద్యాలు తెలిసిన వాళ్ళ? చివరి వచనం చదువుకుందాం. 150 కీర్తన. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. అందరం ఈ వాక్యము చదువుదాము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎవరండి సకల ప్రాణులు అంటే? బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరు, బ్రతికి ఉన్న ప్రతి జీవి, ఊపిరున్న ప్రతి ఒక్కరు ఆయన్ని స్తుతించాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మొదటిగా మనం గమనించాము, బ్రతికి ఉన్నాం కాబట్టి ఆయన మనము స్తుతించాలి. ఈ సమయంలో మనం ఎక్కడ ఇరుకులో లేం, ఇబ్బందులు లేం, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఖచ్చితంగా ఆయన మనము స్తుతింప బద్ధులమై ఉన్నాము. మొదటిగా ఏం చూసాము? ఎక్కడ, ఆ తర్వాత ఎందుకు, మూడోది ఎలా, నాలుగోది ఎవరు. ఈ 4 ప్రశ్నలకి ఆ జవాబులు ఆ 150 కీర్తనలో ఉన్నాయి. మీకు కావాలంటే మరలా ఇంటికి వెళ్ళాక ఆ కీర్తన చదవండి. ఎలా స్తుతించాలో మనకు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనందరము ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం, మన హృదయాన్ని ఆయనకి అర్పిద్దాం.
ఏ ఆలోచనలో ఉన్నాం? దుష్టుల ఆలోచనలో ఉన్నామా? పాపుల మార్గంలోకి వాడెవడో వెళ్తున్నాడో మనం కూడా వెళ్ళిపోతున్నామా? అపహాసకులు ఎక్కడైతే కూర్చొని నలుగురిని వెక్కిరిస్తూ నిందల పాలు చేస్తూ ఉన్నారో ఆ సమూహంలో కూడా మనం చేరుంటున్నామా? దేవుడు అంటున్నాడు, మీరు ఉండాల్సిన స్థలం అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఉండాల్సిన స్థలం అది కాదు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఉండాల్సిన స్థలం అది కానే కాదు. నువ్వు ఉండాల్సిన స్థలం ఏంటంటే నా సన్నిధి. నా సన్నిధిలో నువ్వు ఉంటే నీకేది కావాలో నేను నీకు ఇస్తా. అపహాసకులు ఉండే చోటు నువ్వు ఉంటే నువ్వు అపహాసాలు పాలవుతావు, నిందల పాలవుతావు, లేనిపోని సమస్యలు తెచ్చుకుంటావు. నువ్వు చేయింది కూడా నీ నెత్తిన పడుతుంది. కాబట్టి శాపానికి నువ్వు గురి కావడం నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన పరాక్రమ కార్యాలు బట్టి. ఎలా అంటే మ్రోగుతాళాలతో, తంతి వాద్యాలతో, హృదయపూర్వకంగా. ఎవరంటే సకల ప్రాణులు ఆయన్ని స్తుతించుతారు.